నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు వెల్కమ్ అండి. వెల్కమ్ గోపి గారు. సుభాకర్ గారు, మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ సీటు విషయంలో గత కొన్ని రోజుల కిందట బాలశౌరి పార్టీని వీడుతున్నారు, జనసేనలోకో లేకపోతే ఇంకో పార్టీలోకో వెళుతున్నారని ఒక చర్చ జరిగింది. కానీ ఈరోజు రిలీజ్ అయిన కొన్ని ఫోటోలని మనం చూస్తే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ సింబల్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ప్రోటోకాల్ ఏ ఒక్కరి ఫోటో లేకుండా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో మాత్రమే ఇక్కడ కనపడుతుంది. మచిలీపట్నం ఈ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇచ్చినటువంటి పోస్టర్. ఏం జరుగుతుంది అనుకోవాలి? జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని ఎంపీ బాలశౌరి ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి పోస్టర్లో జగన్మోహన్ రెడ్డిని ఎత్తేసి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డిని చిన్న రౌండప్ చేసి ఆ పోస్టర్లో వేయటం మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపింది అని చెప్పాలి. వాస్తవానికి బాలశౌరికి జగన్మోహన్ రెడ్డికి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. వాళ్ళిద్దరూ కలిసే పరిస్థితి లేదు. బాలశౌరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి కూడా అయిష్టత ప్రదర్శిస్తున్నారు అని చెప్పి మనకు వార్తలు అందుతున్నాయి. దానికి ప్రధాన కారణం గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో తన గత సహచర ఎంపీలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విందు ఏర్పాటు చేస్తే ఆ విందులో బాలశౌరి పాల్గొవటం అది జగన్మోహన్ రెడ్డికి కోపాన్ని తెప్పించింది. నా బొమ్మ మీద గెలిచి రేవంత్ రెడ్డి ఇంటికి విందుకు వెళ్తావా అనేది చాలా తీవ్రమైన పరుష పదజాలంతోనే బాలశౌరి మీద జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయారు అని మనకి పొలిటికల్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు. ఏది ఫోన్లోనా ఇంటికి పిలిచా? అది ఫోన్లోనా ఇంటికి పిలిచా అనే స్పష్టత లేదు, కానీ చాలా అసహనం చాలా తీవ్రంగా దాని మీద చర్చ జరిగింది. అసహనం వ్యక్తం చేశారు అనేది ఆల్రెడీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో అంటే గెలిచిన మొదట్లో ఎంపీలందరికీ ఇచ్చిన విందు విషయంలోనే చాలామంది ఎంపీల మీద జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారనే విషయం ఒకటి చర్చల్లో ఉండగా, జగన్మోహన్ రెడ్డిని ఇంటిమేషన్ లేకుండా తెలియకుండా బాలశౌరి లాంటి వ్యక్తులు రేవంత్ రెడ్డిని కలవడానికి ఎందుకు అంత ధైర్యం చేస్తారు? వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బాలశౌరి ఎవరెవరు ఏ పార్టీల్లో ఉన్నా కొంతమంది రేవంత్కి వాళ్ళంతా ఎంపీలు వేరే ఏ పార్టీలో ఉన్నా సరే ఇప్పుడు దాంట్లో మన తెలుగు రాష్ట్ర సంబంధం లేని వేరే ఇతర రాష్ట్రాల ఎంపీస్ కూడా విందులో ఉన్నారు. అది మానవ సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు, ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్ దాని గురించి ఆ విందు కార్యక్రమాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి గిట్టని వాళ్ళతో ఆ పని చేస్తే ఇప్పుడు ఇదే కేసినేని నాని పలుమార్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి టీడీపీలో ఎంపీగా కొనసాగుతూ వైసీపీ ఎమ్మెల్యేలతో ప్రోగ్రాముల్లో కూడా పాల్గొవటం, వాళ్ళని బహిరంగంగా పొగడటం, వాళ్ళకి అత్యంత నీతిమంతులు అని సర్టిఫికెట్లు ఇవ్వటం లాంటి కార్యక్రమాలు టీడీపీలో ఆయన గత 2 సంవత్సరాలు చేస్తానన్నారు. కానీ వైసీపీలో అలా కుదరదు. వైసీపీ ఫంక్షనింగ్ ద వే ఆఫ్ స్టైల్ డిఫరెంట్ ఫ్రమ్ ద అన్నాడుగా. కొడాలి నాని మొన్న అన్నాడు కదా, మాకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసేంత టైం లేదు, వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి అంత సుప్రీమా అని కూడా అన్నాడు కదా ఆయన. రేవంత్ రెడ్డి బటన్ ఢిల్లీలో ఉంది, ఆ బటన్ మేము అక్కడ కూడా నొక్కగలుగుతాము అన్నారు. సో ఇప్పుడు బాలశౌరి అలా కలవడం అంటే కేవలం ఎంపీలు కాబట్టి, తెలుగు రాష్ట్రాల ఎంపీలు కాబట్టే అనుకోవాలా, లేకపోతే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాటని ధిక్కరించే కలిశాడు అనుకోవాలా? ఇది మామూలుగా విందు భేటీకి ఒక ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే ఫ్రెండ్షిప్ గా వెళ్ళి ఉండవచ్చు. ఆ విందు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన సహజంగా బాలశౌరికి చిరాకు తెప్పించి ఉండొచ్చు. అప్పుడు అతను డిసైడ్ అయి ఉండొచ్చు. కానీ అంతకు ముందే పేర్ని నానితోటి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితోటి వివాదం ఉంది బాలశౌరికి. అది పార్టీ లైన్ లో పోరది, ఆధిపత్య పోరు. నియోజకవర్గంలో అతను మంత్రిగా, ఇతను ఎంపీగా ఉన్నారు. ఇద్దరికి పొసకని మాట, అది ఫస్ట్ నుంచి ఉన్న వ్యవహారం. అది
కానీ అందరి ఫోటోలు తీసేసి రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంచడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఏమన్నా చూస్తున్నట్టు అనుకోవాలా, షర్మిల వైపు ఏమన్నా చూస్తున్నట్టు అనుకోవాలి? ఒకవేళ షర్మిల కానీ వస్తే పార్టీ మారతారు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి వార్త కదా. ప్రస్తుతానికి రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంచారు, అది రేపొద్దున కూడా తీసేయొచ్చు. ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము. జగన్మోహన్ రెడ్డిని తీశారు, రాజశేఖర్ రెడ్డి ఉంచారు. అది రాజశేఖర్ రెడ్డి పర్మనెంట్ గా ఉంటుందని ఏం చెప్పలేము. దానికి కారణం ఏంటంటే రీసెంట్ గా వైసీపీలోకి వెళ్ళి ఇలా డక్అవుట్ అయ్యి వచ్చిన అంబటి రాయుడు బయటకు వచ్చిన తర్వాత మరి జనసేనానితో మీటింగ్ ఏర్పాటు చేయించడంలో, జనసేనలో జాయిన్ చేయించే వ్యవహారంలో బాలశౌరి కీలకంగా వ్యవహరించారు అనేది మనకు అందుతున్న వార్త. దాన్ని బట్టి ఇతను జనసేనతో టచ్ లో ఉన్నారు, జనసేనానితో బాలశౌరి టచ్ లో ఉన్నారు అనేది ఒకవేళ అటువైపు వెళ్తే పొత్తులో, టీడీపీ జనసేన పొత్తులో ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆలోచిస్తున్నారు అనేది మనకి అందుతున్న వార్త. రైట్, చూద్దాం మరి ఈ సంక్రాంతి లోపలనో సంక్రాంతి తర్వాతనో ఇవన్నీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ అభ్యర్థులు కూడా ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇంకొక వారం 10 రోజుల్లోనే ఏదో ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు మోస్ట్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్, ఎంపీ సీట్స్ ఇరు పార్టీలకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.